ఫోన్ చేసో అర్జెంట్ గా రమ్మని చెప్పా. అసలు ఏమైంది? ఎందుకు అలా డల్గా ఉన్నావు? మా డాడీ మ్యాచ్ ఫిక్స్ చేశారే. ఇంట్లో మరి చెప్పలేదా నువ్వు? ఎలా చెప్తానే, మా డాడీకి ఆరోగ్యం బాగలేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఒక ఫ్రెండ్ గా నువ్వు సజెషన్ ఇస్తావని నేను నీకు కాల్ చేసి రమ్మని చెప్పాను. ఆరోగ్యం బాగోకపోతే ఏముంది, మేమందరం ఉన్నాం కదా. మొత్తం మన ఫ్రెండ్స్ అందరూ ఏదో ఒకటి చేసి ఆ పెళ్లి జరగకుండా మేము చూసుకుంటామే. నువ్వు ఇలా ఉండడం ఏ మాత్రం మాకు నచ్చలేదు. నేను చూసుకుంటాం అందరం, ఓకేనా? అంకుల్ ఆరోగ్యం బాగుంటుంది, అలాగే నీకు ఇష్టమైన అబ్బాయితో పెళ్లి కూడా జరుగుతుంది. కొంచెం నవ్వే బాబు, నా మాట విను. ఇంకేందిరా? ఇంకేముందా, ఇదిగో వచ్చేసాడు మాటల్లోనే. బయటకే వస్తలేవు. అరే మన హైదరాబాద్ లో మొత్తం ఫుల్ వర్షం రా బాబు. మొత్తం గల్లీలు అన్ని స్విమ్మింగ్ పూల్ లేక మునిగిపోయినాయి. తేలాడుకుంటూ పోతే బళ్ళాలి, అందుకనే రాలేదురా నాయన బయటకి. ఏం బిజీయో కానీ మేమైతే అసలు పొద్దున్న సాయం దాకా ఒకటే తిరుగుడు, అసలు ఫుల్ ఎంజాయ్ తెలుసా. బయటికి రావాలంటే మస్తు భయం వేస్తుంది. పోనీలే, అలా ఉన్నా ఇంట్లో ఉన్నా కూడా గ్లామర్ పెంచుతున్నాడు కదా. అదే అదే అన్నమాట నీ రహస్యం. ఇంటికాడు ఉన్నా కాబట్టి ఏదో వర్క్ లో బిజీ ఉన్నారు కాబట్టి కొంచెం డల్ అవుతారు. మెయిన్ డైమండ్స్ లేదా ఏదో గోల్డ్. అరే ఇంతకి మర్చిపోయా, మన దేవి ఎలా ఉందిరా? అరే దేవి, అరే తన సంగతే మర్చిపోయావరా. ఫోన్ వచ్చింది. హలో, ఎక్కడున్నారా? కింద ఉన్నారా? సరే రండి, త్వరగా రండి, అర్జెంట్ గా మాట్లాడాలి మీతో. సరే వస్తున్నాం. సరే బ్రో, అర్జెంట్ వెళ్ళాలి. కలుద్దాం. బాయ్ సందీప్, మళ్ళీ కలుద్దాం. డెఫినెట్లీ. బాయ్ డార్లింగ్. అరే ఎక్కడ తను ఎందుకో తొందరగా రమ్మని. ఏమైందంట? ఏమో అర్జెంట్ రమ్మని. పద పద. వస్తున్నారంట, వాళ్ళే ఫోన్ చేశారు, ఓకేనా? ఏమైంది ఫోన్ చేసి అర్జెంట్? దీనికి మ్యారేజ్ ఫిక్స్ అయింది. మ్యారేజ్ ఫిక్స్ అయిందా? ఇంకే హ్యాపీయే కదా. అది కాదురా, దీనికి ఆ మ్యారేజ్ ఇష్టం లేదు. అవునా? అందుకేనా డల్ గా ఉంది. అవును. ఇప్పుడు ఏం చేద్దామని? అది అర్థం కాకే కదా మిమ్మల్ని రమ్మని చెప్తున్నాను. నాకేం అర్థం కావట్లేదు, అది ఒక్కటే ఏడుస్తుంది. సరే, లేకపోతే మన ముగ్గురం వెళ్ళి వాళ్ళ డాడీతో ఒకసారి మాట్లాడదాం. సరే, నువ్వు ఇక్కడే ఉండు, అంకుల్ తో వెళ్ళి మేము మాట్లాడేసి వస్తాం. సరే నువ్వేం ఫీల్ అవ్వకు, మేము ఏదో ఒకటి చేస్తాం, ఓకేనా? ఈ రోజు అంకుల్ బాగున్నారా? బాగున్నానమ్మా. ఎప్పుడు వచ్చారు? కూర్చో. బాగున్నారా? బాగున్నానయ్యా, మీరు బాగుండారా? మీ ఆరోగ్యం ఎలా ఉంది అంకుల్? పర్లేదమ్మా ఇప్పుడు. అవును, పూజ పెళ్లి పెట్టుకున్నాము, మీకు చెప్పిందా పూజ? చెప్పింది అంకుల్. ఆ అబ్బాయి అసలు మంచోడు కాదు అంకుల్. ఎంక్వైరీ చేశారా? ఎంక్వైరీ చేశానే. తనకు ఆల్రెడీ 2 పెళ్లిళ్ళు అయింది అని చెప్పారు. అది కాక వేరే ఊర్లో డబ్బులు తీసుకుని కూడా పారిపోయాడు. అవును అంకుల్, అసలు మంచోడు కాదు. అవునమ్మా. అలాంటి అబ్బాయితో పూజకిచ్చి పెళ్లి చేస్తే బాగుండదు అంకుల్. ఇవన్నీ నాకు తెలియదే. వాళ్ళు అలానే చెప్తారు అంకుల్, కాకపోతే మేమంతా ఎంక్వైరీ చేసాం, చేస్తే తను అసలు మంచోడే కాదంట. అవును అంకుల్, పూజ జీవితం ఇబ్బంది అవుతుంది అంకుల్ అలాంటి వ్యక్తితో పెళ్లి చేస్తే. అరేంజ్మెంట్లు అన్ని చేసుకున్నాను కదమ్మా. అంకుల్, అరేంజ్మెంట్ల కోసం మీరు బాధపడకండి. అదే ముహూర్తానికి వేరే మంచి అబ్బాయిని ఇచ్చి పెళ్లి చేద్దాం. అలాంటి ఫ్రాడ్ తో ఈ పెళ్లి చేసుకుంటే పూజ లైఫ్ బాగోదు అంకుల్. మీరేం టెన్షన్ పడకండి, అదే టైంకి మేము ఏదో ఒకటి చేసి ఒక మంచి కుర్రాన్ని తీసుకొస్తాం. అంకుల్, మీరు బాధపడుతున్నా అంకుల్, మేమందరూ ఉన్నాం కదా. మీరేం టెన్షన్ పడకండి అంకుల్, మేమిద్దరం దగ్గరుండి అన్ని చూసుకుంటాం. పెళ్లి అంతా బాగా జరుగుతుంది. అవును అంకుల్, అదే ముహూర్తానికి అనుకున్న ముహూర్తానికి పూజకి మంచిగా పెళ్లి జరుగుతుంది అంకుల్. మీరు ఏ టెన్షన్ పడకుండా, మేమందరం ఉన్నాం కదా అంకుల్. అంతకంటే ఇంకా కావాల్సిందేముందమ్మా, మీ ఇష్ట ప్రకారమే చెయ్యండి.
ఓకే, మీరేం టెన్షన్ పడకండి, మేము మొత్తం దగ్గరుండి చూసుకుంటాం. మీకు ఏ గ్రాండ్ లోటు గా రాకుండా. పెళ్లి. మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి అంకుల్. ఓకే. మాకు అదే కావాలి. అరే మీరు వెళ్ళండి రా, నా అంకుల్ తో ఒక 5 నిమిషాలు మాట్లాడొస్తాను. సరే. ఇప్పుడు ఆ పెళ్లి ఎలా కాపాలమ్మా? మీరు ఒక్కటే చెప్పండి అంకుల్, పూజకి హెల్త్ బాగాలేదని చెప్పండి, వాళ్ళే వెళ్ళిపోతారు. సరే అమ్మా. మిగతావంతా మేము చూసుకుంటాం. అవును, ఇంతకీ మీరు చెప్పిన పిల్లోడు ఎవరమ్మా? మీకు కూడా తెలుసు అంకుల్, ఆ అబ్బాయి చాలా మంచి అబ్బాయి. కానీ ఆ అబ్బాయి కూడా ఈ విషయం తెలీదు, పూజకు కూడా తెలీదు. మనం అనుకుని పూజ జీవితం బాగుండడం కోసం మనమే దగ్గరుండి ఆ అబ్బాయికి ఇద్దరికి పెళ్లి చేద్దాం. హలో పవన్, ఎక్కడున్నావు? నేను ఫ్లైట్ లో ఉన్నా. ఆ వెడకరాలే వద్దు, మీకు లొకేషన్ సెండ్ చేస్తాను, అక్కడికి వచ్చి మీతో మాట్లాడాలి. సరే. ఏమైంది తొందర రమ్మన్నావు? నీతో ఒక విషయం చెప్పాలి. పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది కదా, ఇంకే? నేను ఒకళ్ళని ఇష్టపడుతున్నాను. అవునా? ఎవరా లక్కీ పర్సన్? రేపు దేవి వచ్చాక అందరం కలిసి మాట్లాడదాం. సరే.